ఈరోజు కర్నూలు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల కురువ నాగరాజును టీడీపీ అధినాయకత్వం ప్రకటించడంతో ఆలూరులో టీడీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బెల్లం జయరాం ఆధ్వర్యంలో మొదటగా వాల్మీకి మహర్షికి పూలమాలలు వేసి ఆ తర్వాత అంబేద్కర్కు పూలమాలలు వేశారు. తదుపరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ జయరాం, చెన్నంగి నరసప్ప, ఎండి హళి సర్పంచి సుధాకర్, తెలుగుదేశం జిల్లా నాయకులు సురేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి మొదటి గెలుపుగా పంచలింగాల నాగరాజును నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హాలహర్వి బీజేపీ మండల కన్వీనర్ బసవరాజు, నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, టీడీపీ మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్వ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు ఆయనకి ఎంపీ టికెట్ కేటాయించినందుకు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఈ సందర్భంగా వారికి చంద్రబాబు గారికి మా ఆలూరు నియోజకవర్గ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్లో మొదటిగా గెలిచే సీటు కర్నూలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది. మీడియా ముఖంగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనిపై రెండు విషయాలు సీనియర్ నాయకులు జయరాం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. కులాలందరూ కూడా, ఓయలైతేనేమి అందరూ కూడా ఈ యొక్క కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజుకు మన యొక్క బీసీ సంఘం అయితేనేమి, ఎస్సీ సంఘం అయితేనేమి, కుల సామాజిక వర్గం అయితేనేమి, అన్ని కులాలు రెడ్లు అయితేనేమి, మిగతా అందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క అభ్యర్థికి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో మన యొక్క పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మన యొక్క పార్టీ కుటుంబ సభ్యులకు 3 పార్టీల కలయిక ఉంది కాబట్టి ఏ పార్టీకి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సీటు అయితేనేమి, ఎంపీ సీటు అయితేనేమి ప్రతి ఇతర అభ్యర్థులకు కూడా అత్యధిక మెజార్టీతో మన యొక్క పార్టీ కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు పూర్వ సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకునికి ఇవ్వడం ఆశించదగ్గ విషయం. అందుకోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకుంటున్నాము. మా మీద పెట్టుకున్న నమ్మకంతో మేము బీసీలందరూ ఏకతాటిపై నిలబడి ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంట్లో 1,00,000 మెజార్టీతో బస్తిబండి నాగరాజు అన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా తెలుగుదేశం నాయకులందరికీ, మరి జనసేన నాయకులందరికీ, బీజేపీ నాయకులందరికీ మరి మేము తెలియపడతారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంటాము. ఈరోజు ముఖ్యంగా అందరికీ సమావేశం కావడం ఒకటే కారణము, మన కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మరి పంచలింగాల నాగరాజు గారిని మరి ఎన్నుకోవడం జరిగింది. ఈయన కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ వ్యక్తి కాబట్టి అన్ని రకాల అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి మరి బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు అందరూ కలిసి మరి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మరి పంచలింగాల నాగరాజు గారిని అఖండ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరి పైన ఉంది. ఇప్పటికైనా మనము మరి ఎలాంటి నిరుత్సాహపడుకోకుండా మనకి టికెట్ ఎమ్మెల్యే టికెట్ రాకుండా కానీ ఇంకా మనకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ పోకుండా అందరూ పకడ్బందీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరూ ప్రత్యేకత తెలియజేస్తున్నాం. లేకపోతే ఈ పార్టీకి మనల్ని లాక్కోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అయినా మన పార్టీలో ఉన్న ఐక్యత, క్రమశిక్షణ, పార్టీ ఉన్న మోజు ప్రకారం ఎవరు ఎక్కడ పోకుండా ఇంతవరకు తాలూకాలో మరి పార్టీ పరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పార్టీ తరఫున ప్రత్యేకత తెలియజేస్తున్నాం. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఆలూరు నియోజకవర్గం నుంచి జిల్లాలో అందరికంటే అత్యధికంగా ఆలూరు నియోజకవర్గం తరఫున మరి పంచలింగాల నాగరాజు గారికి ఎంపీ మెజార్టీ తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది తెలియదు, ఇప్పుడు కానీ ఇక్కడ ఉన్న వారు చాలా మంది ఏమేమి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చే నాయకులైనా మన గ్రామంలో వెళ్ళి మరి ఇట్లా వ్యక్తికి మన ఎంపీ టికెట్ వచ్చింది పార్టీ తరఫునని చెప్పాల్సిన మనందరి పైన ఉంది. కాబట్టి మన గ్రామాల్లో మనం ప్రచారం చేసుకున్నా కానీ మరి అత్యధిక రావడానికి అవకాశం ఉంది. కాబట్టి
ఖచ్చితంగా మరి ఈసారి వారంటీ అభ్యర్థి పంచలింగరాజు గారిని గెలిపించవలసిన తెలుగుదేశం పార్టీ అందరి పని ఉంది కాబట్టి మనమందరం బాగా కృషి చేసి అఖండ మీటింగ్ తీసుకెళ్ళాలని కోరుచు ఇక్కడ వాళ్ళని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం. జనసేన కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ దినము జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మన ఒక బీసీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారికి ఎంపీకి డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మనం అందరూ కృషితో ఖండించినారు కాబట్టి మనం అందరూ కూడా కష్టపడి మంచి ప్రజలతో పంచలింగాల నాగరాజుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి సభ